మక్కబీయులు రెండవ గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గుడారమును మందసమును పీఠమును దాచుట. ప్రజలు ప్రవాసమునకు వెళ్ళినప్పుడు ఇర్మియా వారిని పీఠము మీది అగ్నిని కొంత తమతో తీసుకుని వెళ్ళుడని ఆదేశించినట్లుగా దస్తావేజులలో చదువుచున్నాము. ఈ అగ్ని గూర్చి మేమిప్పుడే చెప్పియుంటిమి. అతడు వారికి ధర్మశాస్త్రమును ఉపదేశించెను. వారు ప్రభు ఆజ్ఞలను పాటింపవలయునని చెప్పెను. వారు ప్రవాస దేశములలో తమ కంటబడు వెండి బంగారు విగ్రహములను వాని అలంకరణములను చూచి ప్రలోభము చెందకూడదని కూడా హెచ్చరించెను. ధర్మశాస్త్రము వారి హృదయముల నుండి విడిపోకూడదని చెప్పెను. పై దస్తావేజుల నుండి ఇంకొక విషయము కూడా తెలియచున్నది. పూర్వము మోషే కొండ ఎక్కి ప్రభువు తన ప్రజకియ్యనున్న భూమిని పరిశీలించెను కదా. ఇర్మియా కూడా ఈ కొండ మీదికి వెళ్ళెను. అట్లు వెళ్ళినప్పుడు అతడు దైవ ప్రేరితుడై గుడారమును మందసమును తన వెంట రమ్మని ఆజ్ఞాపించెను. ఆ కొండ మీద ఇర్మియాకు పెద్ద గుహ ఒకటి కనిపింపగా అతడు గుడారమును మందసమును సాంబ్రాణి పొగవేయు పీఠమును ఆ గుహలో భద్రపరిచి దాని ద్వారమును మూసివేసెను. ఇర్మియా అనుచరులు కొందరు ఆ గుహకు పోవు మార్గమును గుర్తుపట్ట చూచిరి, కాని ఆ గుహ వారి కంటబడలేదు. వారి ప్రయత్నము నెరిగి ఇర్మియా వారిని మందలించుచు ఇట్లనెను: ప్రభువు తన ప్రజను మరలా ప్రోగు చేసి వారికి కరుణ చూపిన దాకా ఈ ప్రదేశము ఎవరికిని తెలియక రహస్యముగా నుండును. ఆ సమయము వచ్చినప్పుడు ప్రభువు ఈ ప్రదేశమును ఎల్లరికిని తెలియజేయుము. అప్పుడు మేఘములో అతని తేజస్సు కనిపించును. పూర్వము మోషే కాలమున సొలొమోను దేవాలయమును ప్రతిష్ఠించి దానిని వైభవోపేతముగా పవిత్రము చేయుమని ప్రభువులకు మనవి చేసినప్పుడు కనిపించిన దివ్య తేజస్సే అప్పుడు కనిపించును. పై దస్తావేజుల నుండి ఈ అంశము కూడా విదితమగుచున్నది. విజ్ఞాని అయిన సొలొమోను దేవాలయ నిర్మాణమును ముగించి దానికి ప్రతిష్ఠ చేయుచు బలిని అర్పించెను. అప్పుడతడు ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి బలి పశువును దహించెను. పూర్వము మోషే ప్రార్థించినప్పుడట్లే జరిగినది. ఆ సమయమున బలులర్పించువారు పాప పరిహార బలిని భుజింపలేదు కనుక అగ్నియే దానిని దహించినదని మోషే నుడివెను. సొలొమోను దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు 8 నాళ్ల పాటు ఉత్సవము చేసెను. నెహెమ్యా గ్రంథాలయము. పై అంశములు రాజుల దస్తావేజులలోనే కాక నెహెమ్యా చరిత్రమున కూడా కాననగును. ఇతడొక గ్రంథాలయమును నెలకొల్పియుండెను. మరియు దావీదు రాజు రచనలను బరులను గూర్చిన రాజుల లేఖలను రాజులను ప్రవక్తలను గూర్చిన గ్రంథములను సేకరించియుండెను. యూదా కూడా గ్రంథములను సేకరించెను. అవి గత యుద్ధమున చెల్లాచెదురైపోయినవి, కొన్ని మాత్రం ఇప్పటికి మిగిలియున్నవి. మీకు ఈ పుస్తకములలో ఏవి అయినా కావలసి వచ్చినచో మా యొద్దకు మనిషిని పంపుడు. శుద్ధీకరణోత్సవమును చేసుకోవలయును. మేమిప్పుడు దేవాలయ శుద్ధీకరణోత్సవమును చేసుకోబోవుచున్నాము. మీరును ఆ ఉత్సవమును జరుపుకోవలయునని చెప్పుటకి ఈ లేఖ వ్రాయుచున్నాము. ప్రభువు తన ప్రజలనెల్లరినీ రక్షించెను. మన పవిత్ర దేశమును రాచరికమును యాజకత్వమును దేవాలయమున ఊడిగము చేయు భాగ్యమును మనకు మరలా దయచేసెను. ఇట్లు చేయుదునని అతడు ధర్మశాస్త్రమునందే వాగ్దానం చేసియుండెను. అతడు మనలను మహోపద్రవముల నుండి
కాపాడెను. దేవాలయమును శుద్ధి చేసెను. అతడు మన మీద కరుణ కలిగి అనతి కాలమునని మన వారిని సమస్త జాతుల నుండి ప్రోగు చేసి ఈ దేవాలయమునకు తోడ్కొని వచ్చునని మేము ఆశించుచున్నాము. కురేనియా నివాసియగు యాసోను యూదా మక్కబీయును గూర్చియు అతని సోదరులను గూర్చియు మహాదేవాలయమును శుద్ధి చేసి దాని పీఠమును ప్రతిష్ఠించుటను గూర్చియు 5 సంపుటముల గ్రంథమును వ్రాసెను. యూదులు అంటియోకసు ఎపిఫానెసుతో అతని కుమారుడు యూపతోరుతో జరిపిన యుద్ధములను ఆ రచయిత వర్ణించెను. దైవదర్శనములు పొంది ధైర్యముతో పోరాడి యూద మతమును నిలబెట్టిన వీరులను గూర్చి చెప్పెను. మన సైనికులు కొద్దిమందియే అయినను దేశమును అంతటినీ గెలిచి అన్యజాతి వారిని పారద్రోలిరి. ఇంకను వారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన దేవాలయమును యెరూషలేము నగరమును శత్రువుల నుండి స్వాధీనము చేసుకొనిరి. శత్రువులు ధర్మశాస్త్ర నియమములను రద్దు చేయబోవుచుండగా వారు ఆ నియమములను మరలా అమలు జరిపించిరి. ప్రభు అనుగ్రహము వలననే వారి కార్యములన్నిటినీ సాధింపగలిగిరి. యాసోను వ్రాసిన 5 సంపుటముల గ్రంథమును నేను క్లుప్తీకరించి చెప్పితిని. ఈ చరిత్రను చదవగోరు వారికి ఈ గ్రంథమునందలి వస్తు బాహుళ్యమును నానా విషయ ప్రస్తావనమును గొప్ప అవరోధములను కలిగించును. కనుక నేను అన్ని తరగతుల పాఠకులను మనసులో పెట్టుకొని ఈ చరిత్రను సులువైన పద్ధతిలో వ్రాసితిని. ఉల్లాసము కొరకు చదువు వారికి ఈ రచన ఆనందమును చేకూర్చును. ఈ చరిత్రలోని సంఘటనములను కంటత నేర్చుకోగోరు వారికి ఇది శ్రమను తగ్గించును. ఇట్టి సంక్షేపమును తయారు చేయవలయునన్న మిగుల శ్రమ పడవలయును. రాత్రులు నిద్ర కూడా మానుకొని కష్టించి పని చేయవలయును. భిన్న రుచులు గల అతిథులను తృప్తిపరచు విందును సిద్ధము చేయుట ఎంత కష్టమో ఈ పనియు అంత కష్టము. అయినను ఈ గ్రంథమును చదువు పాఠకుల సంతృప్తి నిమిత్తము నేనీ శ్రమనంతటిని సంతోషముతో అనుభవింతును. ఆయా సంఘటనములను సవిస్తారముగా వర్ణించుటను కార్యమును మూల రచయితకే వదిలివేయుదును. నేను మాత్రము ఆ సంఘటనములను సంగ్రహముగానే వివరింతును. క్రొత్త ఇల్లు కట్టువాడు గృహ నిర్మాణమునకంతటికిని బాధ్యుడు. ఆ ఇంటికి రంగు వేయువాడు అలంకరణమునకు మాత్రమే బాధ్యుడు. నా పని ఈ రెండవది మాత్రమే. సంగతులన్నిటినీ తెలుసుకొని ఆయా అంశములను సవిస్తరముగా పరిశీలించి జాగ్రత్తగా వివరించుట గ్రంథమును వ్రాసిన చరిత్రకారుని పని. కాని ఆ గ్రంథమునకు సంక్షేపమును తయారు చేయు రచయిత విషయములను సంగ్రహముగా చెప్పినా చాలు. విషయ విస్తరణము అతని పని కాదు. కనుక ఇక అధికముగా ఏమీయూ చెప్పక ఈ చరిత్రను ఇంతటితో ప్రారంభింతును. పీఠికను సుదీర్ఘముగా వ్రాసి అసలు చరిత్రను సంగ్రహముగా వ్రాయుట తెలివి తక్కువ పని కదా. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయము. కాని ఇతరులకు జడిసి ఈ క్రింది విషయములలో పాపము చేయుదురేమో జాగ్రత్త. మీరు ఈ క్రింది విషయములను గూర్చి సిగ్గుపడకుడు. మహోన్నతుని ధర్మశాస్త్ర నిబంధనములను గూర్చియు భక్తిహీనులను కూడా సద్భావముతో చూచుటను గూర్చియు తోడి ప్రయాణికునితో కాని భాగస్వామితో గాని లెక్కలు సరి చూచుకునుటను గూర్చియు వారసత్వముగా వచ్చిన ఆస్తిని పంచుకొనుటను గూర్చియు సరియైన కొలమానములు పడికట్టు రాళ్ళు వాడుట గూర్చి పెద్దదో చిన్నదో వ్యాపారము చేయుటను గూర్చియు వ్యాపారమున లాభము గడించుటను గూర్చియు చిన్న పిల్లలకు శిక్షణమునిచ్చుటను గూర్చియు దుష్టుడైన బానిసను
నెత్తురు కారిని దాకా కొట్టుటను గూర్చియు సిగ్గుపడకూడదు. నీ భార్య నమ్మజాలనిదైనచో, అది 10 మంది తిరుగుతావైనచో, నీ వస్తువులను దాచి తాళము వేయుము. నీవు ఇతరులకిచ్చు వస్తువులను తూచి లెక్క పెట్టి ఇమ్ము. ఇచ్చి పుచ్చుకొను వానిని పద్దులో వ్రాసి ఉంచుకొనుము. బుద్ధిహీనులను చక్కదిద్దుటకును, వేశ్యగామి అయిన వృద్ధుని మందలించుటకును వెనుకాడకుము. ఈ అంశములను పాటించినచో నీవు సంస్కారవంతుడవని రుజువగును. ఎల్లరూ నిన్ను మెచ్చుకొందురు. తండ్రి కుమార్తె. తండ్రి తన కుమార్తె గూర్చి ఆందోళన చెందును. రేయి అతని కంటికి కునుకు రాదు. ఈ సంగతి కుమార్తెకు తెలియదు. కుమార్తె బాలికగా ఉన్నచో ఆమెకు పెండ్లి కాదేమో అని, పెండ్లి అయినచో ఆమె సుఖింపజాలదేమో అని తండ్రి విచారించును. పుత్రిక కన్య అయినచో ఎవరైనా ఆమెను చెరతురేమో అనియు, ఆమె పుట్టినింతనే గర్భవతి అగునేమో అనియు అతని భయం. ఆమెకు పెండ్లి అయినచో శీలవతిగా నుండదేమో అనియు, లేదా సంతానము కలుగదేమో అనియు అతని చింత. నీ పుత్రికకు తలబిరుసుతనము ఉన్నచో కనిపెట్టియుండుము. లేదేని ఆమె నీ శత్రువుల ముందు నీకు తలవంపులు తెచ్చును. నీవు నగర ప్రజల నోళ్లలో నానుదువు. బహిరంగముగా అవమానము పాలగుదువు. ఆమె ప్రతి మగవాని ముందు తన అందమును ప్రదర్శింపకుండునట్లును, స్త్రీలతో ముచ్చట్లు పెట్టుకొనకుండునట్లును జాగ్రత్త పడుము. బట్టలను చిమ్మటల వలె స్త్రీలను నాశనము చేయుదురు. ఆడుదాని మంచితనము కంటే మగవాని చెడ్డతనము మేలు. స్త్రీలు నిందావమానములను తెత్తురు. దేవుని మహిమ ప్రకృతిలో. ఇక దేవుని సృష్టిని గూర్చి వివరింతును. నేను కన్నులారా గాంచిన సంగతులను విన్నవింతును. దేవుని వాక్కు వలన విశ్వము పుట్టినది. సృష్టి అంతా ఆయన ఆజ్ఞను పాటించును. సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువును దేవుని మహిమతో నిండియుండును. పరిశుద్ధులైన దూతలకు కూడా ప్రభువు సృష్టి రహస్యములనెల్లా వెల్లడి చేయు శక్తిని దయచేయలేదు. ప్రభువు సృష్టిని భద్రముగా నిర్వర్తించెను. ఈ విశ్వమంతయు తన మహిమతో నిండియున్నట్లు చేసెను. అతడు సముద్ర గర్భమును మనుష్య హృదయమును పరిశీలించును. ఆ రెండింటి మర్మములను గ్రహించును. తెలియవలసినదంతయు మహోన్నతునికి తెలియును. ఆయన కాలగతులనెల్లా ఎరుగును. భూత భవిష్యత్తులను ఆయన పరిశీలించును. నిగూఢ రహస్యములు కూడా ఆయనకు తేట తెల్లమగును. నరులు ఆలోచించు ఆలోచనలన్నీ, పలికేడి పలుకులన్నీ ఆయనెరుగును. ప్రభువు తాను విజ్ఞానముతో చేసిన మహాకార్యములన్నిటికీ ఒక క్రమ పద్ధతిని నిర్ణయించెను. ఆయన అనాది నుండి అనంతము వరకు వర్ధిల్లును. ఆయన చేసిన సృష్టికి మనమేమీ చేర్పజాలము, దాని నుండి మనమేమీ తొలగింపజాలము. మన సలహాతో ఆయనకు అవసరము లేదు. ఆయన సృజించిన వస్తువులన్నీ కంటికి కనిపించు చిన్న నలుసు వరకును సౌందర్య శోభితములే. అవి అన్నీ శాశ్వతముగా నిల్చును. వానిలో ప్రతి దానికి నిర్ణీతమైన ఉద్దేశము కలదు. వస్తువులన్నీ పరస్పర భిన్నములైన ద్వంద్వములుగా గోచరించును. ఆయన కలిగించిన వానిలో ఏదియూ అసంపూర్ణము కాదు. ప్రతి వస్తువు మరియొక వస్తువు శోభను ఇనువడింపచేయును. ఆయన మహిమను
పరిపూర్ణముగా గ్రహించువారెవరు? 43వ అధ్యాయము. సూర్యుడు, చంద్రబింబము, నక్షత్రములు, ఇంద్రధనుస్సు. ఆకాశమెంత కాంతిమంతముగా, ఎంత నిర్మలముగా ప్రకాశించును! ఉదయభానుడు మింట ఎగయుచు మహోన్నతిని సృష్టి మహాద్భుతమైనదని ప్రకటన చేయును. మిట్ట మధ్యాహ్నము సూర్యుడు భూమిని మార్చివేయును. తన అగ్నినెవరు భరింపజాలరు. కమ్మరివాడు వడలను మార్చు వేడిమిని సహింపవలెను. కాని సూర్యుడు 3 రెట్ల అధికముగా పర్వతములను మార్చివేయును. ప్రొద్దు అగ్ని కిరణములను వెళ్ళగ్రక్కును. దాని ప్రకాశమును భరింపలేక మన కన్నులు గ్రుడ్డివగును. సూర్యబింబమును చేసిన ప్రభువు మహాఘనుడు. ఆయన ఆజ్ఞపై అది త్వరగా పయనించును. చంద్రబింబము కలకాలము మాసములను ఋతువులను సూచించుచుండును. ఉత్సవ దినములను నిర్ణయించున్నది అదే. ఆ తేజోగ్రహము కాంతి పెరిగి తరుగుచుండును. చంద్రుని పేరే మాసము పేరు. పున్నమి చంద్రుడు సొగసుతో వెలుగును. అది ఆకాశమున వెలుగొందుచు నక్షత్ర రాసులకు దివిటీ వలె ఒప్పును. నక్షత్ర కాంతి ఆకాశమునకు శోభనొసగును. ప్రభువుని ఉన్నతాకాశమునకు తారలు దేదీప్యమానమైన అలంకారములు. పవిత్రుడైన ప్రభువు నిర్ణయించిన స్థానము నుండి అవి కదలవు. కావలి కాయుట అవి ఎన్నడూనూ మానవు. ఇంద్రధనస్సును చూచి సృష్టికర్తను కొనియాడుము. అది మహాసౌందర్యముతో తళతళలాడుచుండును. ప్రభువు తన చేతితో వంచిన విల్లో అన్నట్లది ఆకాశమున అర్ధచంద్రాకృతితో అలరారుచుండును. ప్రకృతి సౌందర్యము. ప్రభువు ఆజ్ఞాపింపగా మంచు పడును. ఆయన శాసింపగా మెరుపు మెరియును. ఆయన ఆకాశపు కొట్టును తెరవగా మేఘములు పక్షుల వలె ఎగిరిపోవును. ఆయన మేఘ సముదాయమును ప్రోగు చేయును. మంచును ముక్కలు ముక్కలు చేసి వడగండ్లు కురియించును. ఆ ప్రభువును చూచి పర్వతములు కంపించును. ఆయన ఉరుములకు భూమి బాధతో ఘూర్నిల్లును. ఆయన ఆజ్ఞాపింపగనే దక్షిణ వాయువు వీచును. ఉత్తరము నుండి తుఫాను గాలి దుమారములు బయలుదేరును. ఆయన మంచును కురిపించగా అది పక్షుల వలె దిగివచ్చును. మిడుతల దండు వలె నేలమీద వాలును. తెల్లని మంచును చూచి మన కన్నులు ఆశ్చర్యము చెందును. అది నేల మీద పడుట చూచి మనము తన్మయుల మగుదుము. ప్రభువు పొడి మంచును ఉప్పు వలె నేల మీద చల్లును. అది గడ్డకట్టి ముండ్ల మొనల వలె కనిపించును. ఉత్తరము నుండి చలిగాలి వీచుని. వెంటనే నీరు ఘనీభవించును. చెరువులు సరస్సులు మంచుతో నిండిపోయి హిమమను కవచమును ధరించును. బెట్టతో ఆయన ఎడారులలోని కొండలను మార్చివేయును. ఆ సెగకు గడ్డి ఎండిపోవును. కాని పొగమంచు పడి ప్రకృతి మరలా తెప్పరిల్లును. వేడిమిపోయిన తరువాత ఉపశమనము నొసగు మంచు పడును. ప్రభువు విజ్ఞానముతో మహాసముద్రములను శాంతింపచేసి వానిలో ద్వీపములను నెలకొల్పెను. నావికులు సముద్రము వలన అపాయములను గూర్చి చెప్పుదురు. వారి శుద్ధులు విని మనము ఆశ్చర్యచకితుల మగుదము. ఆ సముద్రములో విచిత్ర ప్రాణులు జీవించును. పలు రకముల జీవులు మహాజల జంతువులు వసించును. ప్రభువు సామర్థ్యము వలన అన్ని కార్యములను సవ్యముగా జరుగును. ఆయన వాక్కు వలన సమస్త వస్తువులు ఐక్యమై ఉండును. సృష్టిని గూర్చి
ఇంకను చాలా సంగతులు చెప్పవచ్చును, కాని ఈ అంశమును ఎప్పటికినీ ముగింపజాలను. కనుక సంగ్రహముగా చెప్పవలెనన్న సమస్తమును ప్రభువే. ప్రభువును స్తుతించు సామర్థ్యము మనకు లేదు. ఆయన తాను చేసిన సృష్టి కంటే అధికుడు. ఆయన మహాఘనుడు, మహాభయంకరుడు, అద్భుత శక్తి సంపన్నుడు. నీ శక్తి కొలది దేవుని సన్నుతించినను నీవు కీర్తించిన దానికంటే ఆయన అధికుడుగా ఉండును. అలయక నీ బలము కొలది ప్రభువును వినిపించినను నీవు ఆయనను తగినట్లుగా ప్రస్తుతింపజాలవు. కంటితో చూచిన వారెవరున్నారు కనుక ఆయనను వర్ణింపగలరు? సముచిత రీతిన ఆయనను ఎవరు కీర్తింపగలరు? ఇంకా మహారహస్యములు చాలా కలవు. ప్రభువు సృష్టిలో మనకు తెలిసినది అత్యల్పము మాత్రమే. సమస్తమును ప్రభువే సృజించెను. ఆయన తన భక్తులకు విజ్ఞానమును దయచేసెను. 44వ అధ్యాయము. చరిత్రలో వంశకర్తల స్తుతి. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము. వారు మనకెల్లరికీ పూర్వ వంశకర్తలు. ప్రభువు వారిని మహిమాన్వితులను చేసెను. వారి ద్వారా సృష్టి ఆది నుండి ఆయన కీర్తి వెల్లడైనది. వారిలో కొందరు రాజ్యములేది బలాఢ్యులుగా గణతికెక్కిరి. కొందరు జ్ఞాననిధులైన ఉపదేశకులై ప్రవచనములు పల్కిరి. కొందరు నేతలై ప్రజలను నడిపించిరి. న్యాయ చట్టములను తయారు చేసి ఇచ్చిరి. విజ్ఞానముతో బోధలు చేసిరి. కొందరు వీరగాథలు పాటలుగా వ్రాసిరి. కొందరు ధనవంతులను బలవంతులనై ఇంటి పట్టునని ప్రశాంతముగా కాలము గడిపిరి. వీరెల్లరును తమ జీవిత కాలమున సుప్రసిద్ధులై ఉండిరి. తాము బ్రతికియున్న దినములందు కీర్తితో శోభిల్లిరి. కొందరి పేరు ఇప్పటికీ నిలిచియున్నది. జనులిప్పటికీ వారిని కొనియాడుచున్నారు. కాని కొందరి పేరు నిలువలేదు. వారు నేల మీద జీవింపని వారి వలె విస్మృతికి గురి అయిరి. అసలు పుట్టని వారి వలె జనులు వారిని మరిచిపోయిరి. వారి సంతతియు అట్లే అయ్యెను. కాని ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు. వారి పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువ వలన ఆ సంతానమునకు కలిగిన సంతానము అట్లే చేయును. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిల్చును. వారి యశస్సు ఏ నాటికినీ క్షీణింపదు. వారు సమాధిలో విశ్రాంతి నొందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిల్చును. అన్యజాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు. ఇజ్రాయేలు ప్రజలు వారిని కొనియాడుదురు. హనోకు నోవా. హనోకు ప్రభువునకు ప్రీతి కలిగింపగా ప్రభువతడిని స్వర్గమునకు కొనిపోయెను. అతడు భావి తరముల వారికి పశ్చాత్తాప ప్రేరకుడుగా ఉండెను. నోవా పరిపూర్ణ భక్తుడు. అతడి వలన జలప్రళయ అనంతరము నూతన నరజాతి ఉద్భవించినది. అతడి వలననే జలప్రళయము ముగిసిన పిదప భూమి మీద నరజాతి శేషము మిగిలినది. జలప్రళయము వలన ప్రాణులు మరలా నశింపవని తెలుపుచు ప్రభువు అతడితో శాశ్వతమైన నిబంధనము చేసుకొనెను. అబ్రహాము, ఈసాకు, యాకోబులు. బహుజాతులకు సుప్రసిద్ధుడైన పితామహుడు అబ్రహాము. అతని యశస్సు అనన్య సామాన్యమైనది. అతడు మహోన్నతుని ధర్మశాస్త్రమును పాటించి
ఆ ప్రభువుతో నిబంధనము చేసుకొనెను. ఆ నిబంధన గుర్తు అతని దేహము మీద కనిపించెను. అతడు ప్రభువు పంపిన శోధనములకు తట్టుకొని నిల్చెను. కనుక అతని వంశజుల వలన లోకమునకు దీవెనలు అబ్బుననియు, అతని వంశజులు భూరేణువుల వలె విస్తరిల్లుదురనియు, వారు ఇతర జాతుల కంటే ఎక్కువగా గౌరవింపబడుదురనియు, వారి దేశము సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీజు నది నుండి నేల అంచుల వరకును వ్యాపించుననియు ప్రభువతనికి రూఢిగా ప్రమాణము చేసెను. అబ్రాహాము మీద గల ఆదరముచే అతని సంతతి వలన లోకమునకు దీవెనలు అబ్బుననిడి ప్రమాణమును ప్రభువు ఈసాకునకు కూడా వినిపించెను. అతడు యాకోబునకు కూడా ప్రమాణము చేసి అతనికి కూడా దీవెనలు వసగెను. తాను వారసత్వముగా ఇత్తునన్న నేలను అతని కొసగెను. ఆ నేలను 12 భాగములు చేసి 12 తెగలకు పంచి ఇచ్చెను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. చెడ్డను చేయుటకు పథకము వేయు వానిని వంచకాగ్రేసరుడు అందురు. మూర్ఖుడు పాప కార్యములు తప్ప మరి ఏమియూ తలపెట్టడు. ఇతరులను అపహసించు వానిని ప్రజలు అసహ్యించుకొందురు.